ఇప్పటికి వెంకటాచలం కొండ కింద ఉన్న కపిల తీర్థంలో ఉన్నటువంటి సరోవరం, ఆ కపిల మహర్షి పూజ చేసినటువంటి శివలింగం భూమిని బ్రద్దలు చేసుకుని పైకొస్తే కామధేనువు శివలింగం మీద గిట్టపట్టి మా వర్ధస్య ఇంక పెరగకు అని అడిగింది. అందుకే కపిలలింగం మొదటి దగ్గర తెల్లగా ఉంటుంది, మధ్యలో బంగారంలా ఉంటుంది, చివర ఎర్రగా ఉంటుంది, పైన కాలి గెట్టు ఉంటుంది, పశ్చిమాభిముఖంగా ఉంటుంది, 5 ముఖాలుంటాయి, 3వ కన్ను ఉంటుంది ఇప్పటికి కపిలలింగానికి. దాని ఎదురుగుండా ఏర్పడినటువంటి సరోవరమే భోగవతి నది పైకొచ్చినటువంటి తీర్థం. ఇప్పటికీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ 10 నిమిషాల పాటు ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థములు వచ్చి అక్కడ పుష్కరిణిలో చేరుతాయి. అక్కడ స్నానం చేస్తే వాళ్ళకున్నటువంటి పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది.